హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ స్కీమ్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఆ స్కీమ్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక పిఎం ఇంటర్న్షిప్ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఈ పథకాన్ని ఎవరు ప్రకటించడం జరిగింది, ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అలాగనే ఈ పథకం కింద ఎంత స్టైఫండ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, ఎవరు ఈ పథకానికి అర్హులు, దానితో పాటుగానే ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి పూర్తి వివరాలతోటి, దానితో పాటుగానే ఈ పథకం యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటి దానితోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ కంటెంట్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేటువంటి కంటెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్. అంత మాత్రమే కాకుండా ఈ ప్రకటన అనేటువంటిది, ఈ పథకానికి సంబంధించినటువంటి ప్రకటన మనకి ఎప్పుడైతే బడ్జెట్ సమావేశం జరిగిందో అప్పుడు ప్రకటించారు కాబట్టి ఇది ఎగ్జామ్ ఓరియంటేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక పిఎం ఇంటర్న్షిప్ పథకం సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకాన్ని ఎవరు ప్రకటించారని మనం చూసుకున్నట్లయితే జూలై 23, 2024 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ పథకాన్ని, పిఎం ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రకటించడం జరిగిందనమాట అండి. ప్రకటించింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో జూలై 23, 2024 దీన్ని ప్రకటించడం జరిగిందనమాట. దీని యొక్క అమలు చూసుకున్నట్లయితే కనుక అక్టోబర్ 3, 2024 దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట అండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పిఎం ఇంటర్న్షిప్ పథకం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి యువతకు వాస్తవిక ప్రపంచ వ్యాపార వాతావరణాలను ప్రత్యక్షంగా బహిర్గతం చేయడం అనేటువంటిది, దాని ద్వారా వారికి ఉపాధిని కల్పించడం జరుగుతుందన్నమాట. అంటే ఈ పిఎం ఇంటర్న్షిప్ పథకం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపార ప్రపంచం ఏదైతుందో వాతావరణాలకు ప్రత్యక్షంగా బహిర్గతం చేస్తూ వారికి ఉపాధి అనేటువంటిది కలిగించడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో 1 కోటి మంది యువతకు ప్రముఖమైనటువంటి 500 కంపెనీల్లో ఈ పథకం ద్వారా, పిఎం ఇంటర్న్షిప్ పథకం ద్వారా వారికి అవకాశాలు అనేటువంటిది కల్పించడం జరుగుతుంది అనమాట. ఈ పిఎం ఇంటర్న్షిప్ పథకం ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో 1 కోటి మంది యువతకు ప్రముఖ 500 కంపెనీల్లో అవకాశాలు అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఈ పథకం ద్వారా ఎంత స్టైఫండ్ ఇస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక స్టైఫండ్ అనేటువంటిది 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ప్రతి నెల వీరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందులో చూసుకున్నట్లయితే కనుక 4,500 అనేటువంటిది డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి డైరెక్ట్గా ఇంటర్న్లకు అందజేయడం జరుగుతుంది అనమాట. అంటే డైరెక్ట్గా వారి యొక్క అకౌంట్కే ఈ రూపీస్ అనేటువంటిది యాడ్ అవుతున్నట్లుగా తెలపడం జరుగుతుంది. అలాగనే కంపెనీ ద్వారా సిఎస్ఆర్ ఫండ్ నుంచి 500 రూపాయలు ఆఫ్సెట్ అనేటువంటిది వీరికి కల్పించడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా 4,500 రూపాయలు, అలాగనే అదనంగా చూసుకున్నట్లయితే కనుక సిఎస్ఆర్ ఫండ్ నుంచి 500 రూపాయలు అనేటువంటిది వీరికి అందించడం జరుగుతుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే నెలవారీ వీరికి 5,000 రూపాయలు అనేటువంటిది ఇంటర్న్షిప్లో స్టైఫండ్గా వీరికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఈ పథకానికి, అంటే పిఎం ఇంటర్న్షిప్ పథకానికి ఎవరు అర్హులు అని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకం యొక్క అర్హులు చూసుకున్నట్లయితే 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి సమయం ఉద్యోగంలో నిమగ్నం కానటువంటి వారు, ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటారో పార్ట్ టైం జాబ్ చేసేటువంటి వాళ్ళు అర్హులు అనమాట అండి. అదే ఉద్యోగం చేయనటువంటి వారు అర్హులు, కానీ ఎవరైతే పూర్తి సమయం ఉద్యోగంలో ఉంటారో వారు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి అర్హులు కారు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట. ఎవరైతే 21 నుంచి 24 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి పూర్తిగా ఉద్యోగంలో నిమగ్నం లేనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా చెప్పడం జరిగిందనమాట అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ తరగతులు చదివినటువంటి వారు ఈ ఇంటర్న్షిప్లో అందుబాటులో తీసుకోవడానికి వారు అర్హులుగా ఉండడం జరిగిందనమాట అండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దీనికి అర్హులు కారనమాట. అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాకుండా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దీనికి అర్హులుగా తెలపడం జరిగిందనమాట అండి. ఐఐటి, ఐఐఎం లేదా IISER వంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ చేసినటువంటి అభ్యర్థులు మరియు సిఏ లేదా సిఎంఏ వంటి అర్హత ఉన్నటువంటి వారు ఈ ఇంటర్న్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి.
అలాగనే ఈ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ద్వారా ఆదాయపు పన్ను ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారో వారు కూడా ఈ పిఎం ఇంటర్న్షిప్ పథకానికి అర్హులు కారని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. అయితే ఇప్పుడు ఈ పిఎం ఇంటర్న్షిప్ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకునేటువంటి విధానం ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఇంటర్నల్ చూసుకున్నట్లయితే కనుక పోర్టల్ నమోదు కలిగినటువంటి వారు మరియు పోర్టల్ ప్రారంభించిన తర్వాత దాన్ని ద్వారా ఇంటర్న్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ పోర్టల్కి ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా ఆన్లైన్ మోడ్లో తీసుకురావడం జరిగింది అనమాట. ఈ ఆన్లైన్ మోడ్లో ఉన్నటువంటి ఈ పోర్టల్ని ఒకవేళ మనం నమోదు చేసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి ఇది ఎప్పుడు ప్రారంభిస్తారని మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ 12, 2024 నుంచి, అంటే రాబోయే మరొక 8 రోజుల్లో ఈ పోర్టల్ అనేటువంటిది ప్రారంభం కావడం జరుగుతుంది అనమాట అండి. ఈ పోర్టల్ని ఎప్పుడు ప్రారంభిస్తారంటే అక్టోబర్ 12, 2024. ఇది ఎందుకంటే కంపెనీలో అంటే ఏదైతే ప్రముఖమైనటువంటి 500 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ 500 కంపెనీల్లో ఉన్నటువంటి ఈ ఇంటర్న్షిప్ స్థానాలను అప్పటికి అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత అక్టోబర్ 12 నుంచి మనం దరఖాస్తు అనేటువంటి చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ పథకం యొక్క ప్రయోజనం ఏంటి, పిఎం ఇంటర్న్షిప్ పథకం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకం ద్వారా యువతకు చూసుకున్నట్లయితే ఉద్యోగ శిక్షణను అందించడం మరియు నిజ జీవిత పని వాతావరణాన్ని బహిర్గతం చేయడం అనేటువంటిది ఈ పథకం యొక్క ప్రముఖమైనటువంటి ప్రయోజనంగా తెలపడం జరిగింది. అలాగనే ఈ పథకం ద్వారా నైపుణ్యం కలిగినటువంటి పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి యువకులకు పైప్ లైన్ రూపొందించడం ద్వారా మరియు పరిశ్రమకు ప్రయోజనం అనేటువంటిది చేకూరడం జరుగుతుంది. తద్వారా వారు పెద్ద మరియు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ తర్వాత ఉపాధి అనేటువంటిది పొందుకుంటారనమాట. అంటే స్మాల్, మీడియం, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఈ ఇంటర్న్షిప్ తర్వాత వారు డైరెక్ట్గా ఉద్యోగం పొందేటువంటి వెసులుబాటు ఈ పథకం ద్వారా కలుగుతుంది. కాబట్టి ఈ పిఎం ఇంటర్న్షిప్ పథకం అనేటువంటిది యువతకు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువతకు ఇది అత్యంత ఉపయోగకరమైనటువంటి పథకంగా దీన్ని తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి పిఎం ఇంటర్న్షిప్ పథకం సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఇవి కామెంట్ అనేటువంటి చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తద్వారా ఈ వీడియో అనేటువంటిది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. ఎవరైతే మరి ప్రాముఖ్యంగా ఎవరైతే ఈ స్కీమ్కి ఎలిజిబుల్గా ఉన్నారో వారికి ఈ స్కీమ్ రిలేటెడ్ అయ్యే రకంగా మీరు చేరవేసిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.